హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సంధ్యా హర్విల్లు. ఈరోజు వీడియో భృంగరాజ్ హెయిర్ ఆయిల్. ఈ భృంగరాజ్ హెయిర్ ఆయిల్ వల్ల చాలా బెనిఫిట్స్ ఉంటాయి. హెయిర్ ఫాల్ని తగ్గిస్తుంది. హెయిర్ ఫాల్ అయిన ప్లేస్లో కొత్త హెయిర్ రావడానికి హెల్ప్ చేస్తుంది అనమాట. హెయిర్ రూట్స్ స్ట్రాంగ్గా ఉండడానికి హెల్ప్ చేస్తుంది. ఈ హెయిర్ ఆయిల్ వైట్ హెయిర్ రాకుండా చేస్తుంది. ఆల్రెడీ ఉన్న వైట్ హెయిర్ని బ్లాక్గా చేయడానికి హెల్ప్ చేస్తుంది. ఈ హెయిర్ ఆయిల్ యూజ్ చేయడం వల్ల హెయిర్ హెల్తీగా ఉంటుంది, షైనీగా కూడా ఉంటుంది. సో ఈ హెయిర్ ఆయిల్ని ఎలా ప్రిపేర్ చేయాలి, ఎలా యూజ్ చేయాలి అనేది ఇప్పుడు ప్రాసెస్ చూద్దాం. నేను ఈ భృంగరాజ్ ఆయిల్ని 3 ఆకులతో తయారు చేస్తున్నా. భృంగరాజ్, మందారం, కరివేపాకుతో తయారు చేస్తున్నా. ఈ 3 లేకున్నా ఓన్లీ భృంగరాజ్ ఆకులతో కూడా తయారు చేసుకోవచ్చు ఈ ఆయిల్ని. ఒక పెద్ద కప్ తోటి భృంగరాజ్ ఆకులను తీసుకుంటే దానికి 1/2 కప్ రేషియో మందార ఆకులు తీసుకున్నా, 1/4 కప్ రేషియోలో కరివేపాకుని తీసుకున్నా. సో ఈ మూడింటిని ముందుగా కడిగి నీట్గా కడిగి గాలికి ఆరబెట్టుకోవాలి, తడి లేకుండా. ఆరబెట్టుకున్న తర్వాత మిక్సీ పట్టుకోవాలి. ఈ మూడింటిని మెత్తని పేస్ట్ లాగా మిక్సీ పట్టుకొని పక్కకు పెట్టుకోవాలి. ఈ కరివేపాకు, మందారం కూడా హెయిర్ ని బ్లాక్ చేయడానికి, షైనీగా ఉండడానికి హెల్ప్ చేస్తాయి. ఇప్పుడు స్టవ్ మీద ఒక గిన్నె పెట్టుకొని 1/2 లీటర్ కోల్డ్ ప్రెస్డ్ కోకోనట్ ఆయిల్ తీసుకుంటున్నాను నేను. సో కోకోనట్ ఆయిల్ అయితే బాగుంటుంది హెయిర్ ఆయిల్ అని చెప్పి నేను కోల్డ్ ప్రెస్డ్ కోకోనట్ ఆయిల్ తీసుకున్నా. సో మీకు అవైలబుల్ ఉన్న హెయిర్ ఆయిల్ తీసుకోవచ్చు. ఆయిల్ వేసుకున్న తర్వాత ఒక 5 మినిట్స్ వేడి చేసుకోవాలి. ఒక 5 మినిట్స్ వేడైన తర్వాత మిక్సీ పట్టుకున్న ఈ భృంగరాజ్ మిశ్రమాన్ని ఆయిల్లో వేసుకోవాలి. ఒకేసారి వేసుకోకుండా కొంచెం కొంచెం వేసుకోవాలి, లేదంటే ఆయిల్ పైకి వచ్చి పొంగిపోయే అవకాశం ఉంది. అందుకని కొంచెం కొంచెం వేసుకోవాలి. పేస్ట్ని ఆయిల్లో వేసుకున్న తర్వాత ఒక 15 నిమిషాలు స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టి మరిగించుకోవాలి. హై ఫ్లేమ్లో పెట్టకుండా లో ఫ్లేమ్లో చేసుకోవాలి ప్రాసెస్ మొత్తం. పదిహేను నిమిషాలు లో ఫ్లేమ్లో మరిగిన తర్వాత బుడగలు రావడం అనేది తగ్గిపోతుంది. సో ఈ బుడగలు రావడం తగ్గిపోయిందంటే హెయిర్ ఆయిల్ రెడీ అయిందని అర్థం. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కన పెట్టుకుందాం. రెడీ అయిపోయింది హెయిర్ ఆయిల్. ఈ హెయిర్ ఆయిల్ని ఎలా యూజ్ చేయాలంటే నైట్ హెయిర్కి అప్లై చేసుకొని నెక్స్ట్ డే మార్నింగ్ హెడ్ బాత్ చేసి సరిపోతుంది. ఈ హెయిర్ ఆయిల్ని ఒక వీక్లో మినిమం ఒక 3 టైమ్స్ అప్లై చేస్తే సరిపోతుంది. మంచి రిజల్ట్ ఉంటుంది. మినిమం ఒక 3 మంత్స్ నుంచి 6 మంత్స్ వరకు కన్సిస్టెంట్గా యూజ్ చేయాలి హెయిర్ ఆయిల్ని, మంచి రిజల్ట్ కావాలంటే. పాసిబుల్ అయితే మీరు కూడా తయారు చేసి చూడండి హెయిర్ ఆయిల్ని. ఎలా ఉంది రిజల్ట్ అనేది ఒక 3 మంత్స్ యూజ్ చేసిన తర్వాత రిజల్ట్ అనేది కమెంట్లో షేర్ చేయండి నాకు. ఇప్పుడు హెయిర్ ఆయిల్ని గాజు సీసాలోకి స్ట్రెయిన్ చేసుకుందాం. స్ట్రెయిన్ చేసుకున్న తర్వాత ఈ పేస్ట్లో ఉన్న ఆయిల్ని కూడా మనము ఒక కాటన్ క్లాత్లో వేసుకొని మొత్తం స్ట్రెయిన్ చేసుకోవాలి. చాలా ఉంటుంది ఆ పేస్ట్లో ఇంకా ఆయిల్. మొత్తం స్ట్రెయిన్ చేసుకున్న తర్వాత నేను తీసుకున్న 1/2 లీటర్ ఆయిల్కి అయితే ఒక 300 ml పైనే ఆయిల్ వచ్చింది. సో దీన్ని గాజు సీసాలో స్టోర్ చేసుకున్నాం. ఈ వీడియో మీకు ఎంతో కొంత హెల్ప్ అయిందని అనుకుంటున్నా. ఈ వీడియో నచ్చితే మీకు లైక్ చేయండి. ఇలాంటి యూస్ఫుల్ వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.